దేవీ నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు 4వ రోజున కాత్యాయనీదేవిగా దర్శనమిస్తోంది. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండే తండ్రి నుండి భక్తిని అలవర్చుకున్న ఆ తపస్వికే కాత్యాయనుడని పేరు. అతడు గొప్ప తపస్సిద్ధి సంపన్నుడు, అమ్మవారి భక్తుడు. అంతేకాకుండా అమ్మవారినే పుత్రికగా పొందదలిచి గొప్ప తపస్సు చేశాడు. అమ్మవారు ప్రసన్నురాలైంది. ఆ మహర్షికి పుత్రికగా జన్మించింది. కాత్యాయనుడి పుత్రిక కనుక ఆ తల్లిని కాత్యాయనీదేవి అని పిలిచారు. లోకకంటకులైన రాక్షసులను అంతమొందించటానికి ముక్కోటి దేవతలు త్రిమూర్తులు కలిసి కాత్యాయనీదేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణాన్ని కావించారు. కాత్యాయనీదేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించటం వల్ల చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. రోగాలు, శోకాలు, భయాలు నశిస్తాయి. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఏ ఇంట్లో అయితే కాత్యాయనీదేవిని పూజిస్తారో అక్కడ శాంతి మరియు శ్రేయస్సు కలుగుతుందని చెప్పబడింది. వివాహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్న వారు కాత్యాయనీదేవిని పూజించడం ద్వారా సత్ఫలితాలు పొందుతారు. వివాహ విషయంలో ఆలస్యం, భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు, సరైన భాగస్వామిని కనుగొనలేకపోవటం వంటి సమస్యలు కూడా నవరాత్రి సమయంలో అమ్మవారిని ఆరాధించటం వల్ల తొలగించుకోవచ్చని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీమాత్రే నమః.